ఇప్పుడు ఓకే. హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన థర్డ్ సిరీస్లో 12th వీడియో వచ్చేసి ఏంటంటే, ఈ వీడియోలో మనము లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అండ్ సర్కిల్స్ ఇంటర్సెప్ట్స్ గురించి డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో ఫస్ట్, if a tangent drawn from external point px1 y1 to s is equals to 0, then length of the tangent is root s11. సో ఏమంటున్నాడు, ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి, ఎక్స్టర్నల్ పాయింట్ అంటే ఏంది, ద పాయింట్ విచ్ లైస్ అవుట్ సైడ్ ద సర్కిల్. సో ఈ px1 y1 ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి మనం సర్కిల్కి ఒక టాంజెంట్ డ్రా చేసినాం చూడండి. ఓకే, ఇప్పుడు ఈ టాంజెంట్ యొక్క లెంత్ ఎంత అంటుండంటే రూట్ s11 అంటుండు. సో ఎట్లనో తెలుసుకోవాలి కదా మనం, అది ఎట్లా రూట్ s11 అయిందో చూడండి. ఓకే, సో ఇప్పుడు నేను ఒక సర్కిల్ని కన్సిడర్ చేస్తున్నా. ఆ సర్కిల్ యొక్క ఈక్వేషన్ నేను ఏమనుకుంటున్నా అంటే s ఈజ్ ఈక్వల్స్ టు 0. s ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఏంది, ఇట్ రిప్రజెంట్స్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. అది వచ్చేసి ఏంది, x² + y² + 2gx + 2fy + c. అండ్ దాని యొక్క సెంటర్ వచ్చేసి ఏంది, -g, -f. అండ్ రేడియస్ వచ్చేసి ఏంది, √g² + f² - c. సో ఇది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అనేది మీరు మస్ట్ అండ్ షుడ్ గుర్తుపెట్టుకోవాలి. ప్రతిసారి మనం ఇదే వాడతాం, సో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే P నుంచి ఏకి, అంటే ఇది ఒక టాంజెంట్ కదా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే P నుంచి సెంటర్కి ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఓకే, అండ్ సెంటర్ నుంచి ఎగ్జాక్ట్ ఈ టాంజెంట్ సర్కిల్ని ఎక్కడైతే టచ్ చేస్తుందో అక్కడికి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నా చూడండి. ఇది వచ్చేసి పర్పెండిక్యులర్. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే PAC అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుందా లేదా? ఎస్, 90 degrees ఉంది కాబట్టి ఇట్ ఫార్మ్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ట్రయాంగిల్ PAC ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే మనము పైథాగరస్ థియరం అప్లై చేయొచ్చా? ఎస్, నేను పైథాగరస్ థియరం అప్లై చేస్తున్నా. చూడండి, PC² = PA² + AC². చూడండి, PC² = PA² + AC². ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే AC² ఇటు పంపిస్తున్నా. PC² - AC² = PA². మనకేం కావాలి చెప్పండి, లెంత్ ఆఫ్ ద టాంజెంట్. అంటే ఏంది, P నుంచి ఏకి ఓకే ఈ లెంత్ ఉందా, ఈ లెంత్ కావాలి మనకి. సో మనకు కావాల్సింది PA కదా, సో అందుకే నేను AC అటు పంపించిన. సో PA² = PC² - AC². సో ఇక్కడ PC అంటే ఏంది, AC అంటే ఏందో మనకు తెలియాలి. ఓకే, PC అంటే ఏంది, పాయింట్కి సెంటర్కి మధ్యలో డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్నే PC అంటాము. AC అంటే ఏంది, సెంటర్కి పాయింట్ ఆన్ ద సర్కిల్కి మధ్యలో డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్నే CA అంటాము. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ PC కనుక్కుంటున్నా. PC ఎట్లా కనుక్కుంటాము, 2 పాయింట్స్కి మధ్యలో డిస్టెన్స్ ఎట్లాగా ఫైండ్ అవుట్ చేస్తావు, √x2 - x1² + y2 - y1². సో ఇక్కడ ఇది వచ్చేసి x2 y2 అనుకుందాం ఈ పాయింట్, అండ్ ఇది వచ్చేసి x1 y1 అనుకుందాం. సో చూడండి, PA² = PC² ప్లేస్లో ఏం పెడుతున్నా, √x2 అంటే x1 - x2 - x1 కదా. సో x1 - -g² + y2 - y1 కదా. సో y2 ఎంత, y1 -f. చూడండి, -f మైనస్ AC² నేను ఏం రాసుకున్నా, √r² అని రాసుకున్నా. ఎందుకు చెప్పండి, మీరు చూసుకున్నట్టయితే సెంటర్ నుంచి సర్కిల్ మీద ఉన్న ఏ పాయింట్కైనా డిస్టెన్స్ ఏంది, r కదా. ఎస్, సో CA ఈజ్ నథింగ్ బట్ r. సో √ ఇక్కడ మనకి AC² ఉందా, ఓకే ఇక్కడ రూట్ అవసరం లేదు, జస్ట్ r². ఓకేనా, జస్ట్ r². సో PA² = ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది, x1 - ఎంత ప్లస్ x1 + g² + y1 + f² - r². PA² = ఇది ఎక్స్పాండ్ చేయండి, x1 + g² అంటే x1² + g² + 2x1g + y1 + f² అంటే y1² + f² + 2fy1 - r. సో ఇందాక మనము x ఇంటర్సెప్ట్ కనుక్కున్నాం సర్కిల్కి, అవునా కదా. సో ఇప్పుడు మనం y ఇంటర్సెప్ట్ కనుక్కోవాలి. సో ఇప్పుడు నేను ఏం చేసిన, ఒక సర్కిల్ని తీసుకున్నా. ఓకే, ఆ సర్కిల్ అనేది
వై యాక్సిస్ని 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది. చూడండి, ఏ దగ్గర కట్ చేస్తుంది, బి దగ్గర కట్ చేస్తుంది. సో ఈ పాయింట్స్ని నేను ఏమనుకుంటున్నా అంటే ఏ పాయింట్ని వచ్చేసి 0,y1 అనుకుంటున్నా, బి పాయింట్ని వచ్చేసి 0,y2 అనుకుంటున్నా. ఎందుకట్లా? వై యాక్సిస్ మీద ఉన్న పాయింట్స్లో ఎక్స్ పాయింట్ 0 ఉంటుంది కాబట్టి 0,y1 0,y2. సో ఇప్పుడు వై ఇంటర్సెప్ట్ అంటే సింపుల్గా ఏకి బీకి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఏదైతుందో దట్ ఈస్ నథింగ్ బట్ వై ఇంటర్సెప్ట్. సో ఏబీ డిస్టెన్స్ ఎంత చెప్పండి? ఈ పాయింట్ ఏంది 0,y2, ఈ పాయింట్ ఏంది 0,y1. డిస్టెన్స్ కనుక్కోండి, ఏమొస్తుంది? √(x2 - x1) హోల్ స్క్వేర్ అంటే 0 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. అవునా కదా? సో ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు √(y2 - y1) హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు y2 - y1. సో అదే కదా, ఎస్ ఆర్ నో? రైట్. ఇప్పుడు మనం y2 - y1 ఎట్లా కనుక్కుంటామో చూద్దాం. సో నేను ఈ సర్కిల్ ఈక్వేషన్ వచ్చేసి ఏమనుకుంటున్నా, s ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ దాని సెంటర్ -g, -f, రేడియస్ వచ్చేసి √(g² + s² - c. సో మనకి వై యాక్సిస్లోకి ఈక్వేషన్ ఏంది చెప్పండి? ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఎట్లయితే ఎక్స్ యాక్సిస్ మీద వై పాయింట్స్ 0 ఉంటాయో అట్లనే వై యాక్సిస్ మీద ఎక్స్ పాయింట్స్ అనేటివి 0 ఉంటాయి. మీరు ఏ పాయింట్ అన్నా తీసుకోండి ఈ యాక్సిస్ మీద. చూడండి, ఇప్పుడు 0,y1 ఈ పాయింట్ చూడండి, ఇందులో ఎక్స్ పాయింట్ 0. చూడండి, ఈ కోఆర్డినేట్స్లో కూడా అబ్సిస్సా అంటే ఎక్స్ పాయింట్ 0. సో మనము ఈక్వేషన్ ఆఫ్ వై యాక్సిస్ అనగానే సింపుల్గా ఏమనుకోవచ్చు అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 0 అని అనుకోవచ్చు. సో ఈక్వేషన్ ఆఫ్ వై యాక్సిస్ ఇది x ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఈ x ఈజ్ ఈక్వల్స్ టు 0 అనే లైన్ సర్కిల్ని కట్ చేస్తుందా లేదా? ఎస్, కట్ చేస్తుంది. ఎక్కడెక్కడ? ఏ దగ్గర, బి దగ్గర. సో ఇప్పుడు మనం ఆ ఏబీ లెంత్ కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటాము? సింపుల్గా ఈ x ఈజ్ ఈక్వల్స్ టు 0ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. సర్కిల్ ఈక్వేషన్లో సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది? y² + 2fy + c ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. మీరు చూసినట్టయితే ఇక్కడ ఇట్ ఈస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ y. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి దీనికి 2 రూట్స్ ఉంటాయి. ఆ 2 రూట్స్ని వచ్చేసి మనం ఏమనుకుంటాం? y1 y2 అనుకుంటాం. y1 y2 ఎందుకు అనుకోవాలంటే చూడండి, మనము x ఈజ్ ఈక్వల్స్ టు 0కి దీనికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేస్తే మనకి ఏమేమి రావాలి? ఈ పాయింట్సే కదా. సో సింపుల్గా నువ్వు ఈ లైన్కి సర్కిల్కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కుంటే నీకు వచ్చింది ఇది. ఓకేనా? సో y1 y2 సమ్ ఆఫ్ ద రూట్స్ ఏంది? -b/a కదా. సో y1 + y2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ అంటే -b అంటే -2f/1. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఏంది? c/a. సో y1 × y2 ఈజ్ ఈక్వల్స్ టు c. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? సేమ్ పాతది ఎట్లా చేసినామో అట్లనే అక్కడ x1 + x2 -x1 - x2 వేస్తామా, ఇక్కడ y1 + y2 హోల్ స్క్వేర్ -y1 - y2 హోల్ స్క్వేర్ వేస్తాం. అంతా సాల్వ్ చేస్తే నాకు ఏమొస్తుంది? y1 + y2 హోల్ స్క్వేర్ -y1 - y2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4y1 y2 వస్తుంది. ఈ y1 - y2 అటు పంపించి ఈ 4y1 y2 ఇటు పంపిస్తే y1 + y2 హోల్ స్క్వేర్ -4y1 y2 ఇది అటు సైడ్ వెళ్తే +y1 - y2 హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ని అటు పంపిస్తే √y1 + y2 హోల్ స్క్వేర్ అంటే y1 + y2 అంటే -2f హోల్ స్క్వేర్ -4y1 y2 అంటే -4c ఇది ఈక్వల్స్ టు y1 - y2. y1 - y2 ఈజ్ ఈక్వల్స్ టు √4f² - 4c. y1 - y2 ఈజ్ ఈక్వల్స్ టు 4 బయటకు వెళ్తే 2√f² - c. ఓకేనా? సో ఇది వచ్చేసి చూడండి y2 - y1 లేదా y1 - y2 వచ్చేసి లెంత్ ఇది. సో మనకు వై ఇంటర్సెప్ట్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏందో చూద్దాం. ఇఫ్ θ ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ tangents drawn to the circle s is equals to 0 from external point p x1 y1, then tan θ/2 is equals to r/√s11. సో మనం ఈ కాన్సెప్ట్ స్టార్ట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి అంటే సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్ అంటే ఏంది? ద పాయింట్ విచ్ లైస్ అవుట్ సైడ్ ద సర్కిల్. సో ఈ పాయింట్ నుంచి మనము సర్కిల్కి ఓన్లీ 2 టాంజెంట్సే డ్రా చేయొచ్చు. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు ఈ పాయింట్ నుంచి నేను సర్కిల్కి ఓన్లీ 2 టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. సో నేను 2 టాంజెంట్స్ డ్రా చేసిన పీసీ పీడి. ఓకే, ఇప్పుడు ఈ 2 టాంజెంట్స్ మధ్యలో టోటల్ యాంగిల్ ఎంత అంటే θ. ఓకే, అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ పీ పాయింట్ ఉందా, ఈ పీ పాయింట్ని ఈ సర్కిల్ సెంటర్ని జాయిన్ చేస్తున్నా. ఓకే ఓకే ఇప్పుడు ఈ లైన్ అనేది ఈ పిఏ లైన్ అనేది ఈ టీటాని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది? టీటా కాస్త θ/2 θ/2 అవుతుంది. అది యాంగులర్ బైసెక్టార్. సో పిఏ వచ్చేసి యాంగులర్ బైసెక్టార్. ఓకేనా?
సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా చూడండి, పిఏ. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా, సెంటర్ నుంచి ఎగ్జాక్ట్గా ఈ టాంజెంట్ ఎక్కడ టచ్ అయిందో అక్కడికి ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తున్నా. అంటే ఏ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తున్నా సి పాయింట్ దగ్గరికి. ఓకే, ఇప్పుడు క్లియర్గా ఉందా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ట్రయాంగిల్ పిఏసి చూడండి, కన్సిడర్ ట్రయాంగిల్ పిఏసి. ఓకే, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఓ ఓ ఓ ఓ ఓ సో మీరు చూసుకున్నట్టయితే పిసిఏ అనేది వచ్చేసి ఏ ట్రయాంగిల్ చెప్పండి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎందుకు చెప్పండి? ఇక్కడ నుంచి మనం గీసింది ఒక పర్పెండిక్యులర్ కదా, సో ఈ టూ లైన్స్కి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది? 90. సో పిసిఏ ఫార్మ్స్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, tan θ/2 అప్లై చేస్తున్నా. సో tan θ/2 ఇస్ నథింగ్ బట్ ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఆపోజిట్ ఏంది చెప్పండి? సిఏ వాల్యూ ఎంత చెప్పండి? సిఏ అంటే ఏంది? డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ పాయింట్ ఇస్ నథింగ్ బట్ రేడియస్. సో ఆర్ బై అడ్జసెంట్ అంటే ఎంత? √S11. ఎందుకు √S11? చూడండి, పిసి అంటే ఏంది చెప్పండి? ఈ టాంజెంట్ యొక్క లెంత్ కదా, మనం ఇందాకనే టాంజెంట్ యొక్క లెంత్ కనుక్కున్నాం, ఎంత? √S11. సో tan θ/2 ఈజ్ ఈక్వల్స్ టు r/√S11. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.